నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనిష్క గారు? బాగున్నా. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. మేడం, జాతకం చూపించుకోవటమే కాదు, జాతకం చూపించుకున్న తర్వాత ఎలాంటి అనాలిసిస్ వచ్చింది, ఎంత పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేశారు, తర్వాత ఎట్లాంటి రెమెడీస్ ఇచ్చారు, తద్వారా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా కష్టం తీరాలన్న ఉద్దేశంతోనే వస్తారు. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఎంతో మంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళామండి కానీ ఏ ప్రయోజనం లేదు అని చెప్పి. అప్పుడు డెఫినెట్ గా ఒకంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళద్దు. అప్పుడు ఎవరైనా నీకు ఒక విషయం తెలుసా, నేను ఈయన దగ్గరికి వెళ్ళాను, లేకపోతే నేను ఈవిడ దగ్గరికి వెళ్ళాను, నా సమస్య తీరింది అని అంటే అప్పుడు కలిగేటటువంటి నమ్మకం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. దాని ఉద్దేశంతోనే, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అన్నిటికంటే బిగ్గెస్ట్ పబ్లిసిటీ. ఎందుకంటే వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి. మరి మీ దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ మనతో వారి అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామండి. ఓకే. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎప్పుడు కలిసారు తనిష్క గారిని, ఎలా మీకు అనాలిసిస్ ని ఇచ్చారు, ఎలాంటి సమస్యల నుంచి బయటపడ్డారు, ఒక్కసారి మాతో పంచుకుంటారా? మాకు 2021 లో మేడం ని కలిసాము. అప్పటికి మాకు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉండే, సొంతం ఇల్లు లేకుండే, బాబు చాలా బిజినెస్ లో చాలా భయపడి బిజినెస్ చెయ్యాలంటే భయపడిండు. మేడం తోటి కలిసిన తర్వాత నాకు అన్ని మొత్తము బయోడేటాలు, మేడం బయోడేటా అడిగింది, అన్ని బయోడేటాలు పెట్టాము. దాన్ని బట్టి మేడం మాకు రెమెడీలు చూపించారు. ఈ రెమెడీ చేసుకో, ఈ రెమెడీ చేసుకో అని చెప్పిన తర్వాత మేము అన్ని రెమెడీ మేడం ని ఫాలో అయ్యాం. మొత్తం ఫాలో అయిన తర్వాత వన్ బై వన్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి మాకు. బాబు పెళ్లి కూడా సొంతం ఇల్లు అయ్యింది, బాబు పెళ్లి అయ్యింది, అన్ని విధాల మాకు మంచిగా అయ్యింది. 3 ఏళ్లలోనే ఇంచుమించు లైఫ్ సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి, అంతేనా? అవునండి. 3 సంవత్సరాలు మొత్తం సెటిల్. అంతే. మా చిన్న బాబు కూడా కెనడాకి వెళ్ళాడు. చిన్న బాబుది కూడా కెనడాలో చదువుకోవడానికి కూడా వెళ్ళాడు. అన్ని హ్యాపీ. ఎట్లా అండి, మీకు ఎట్లా ఫస్ట్ ఎట్లా తెలుసు మేడం, ఎవరి ద్వారా అయినా తెలుసా, ఎలా వెళ్ళారు, నమ్మకం ఎట్లా ఏర్పడింది మేడం మీద, అదొకసారి చెప్పండి. మాకేందంటే మాకు ఒకరు చెప్పే గురువు కావాలి అనుకున్నాము. ఎవరు 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 అంటే ఇట్లా మేడం ఉన్నారని తెలిసింది, మా బాబు ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత నేను మేడం తోటి ఫోన్ లో కాంటాక్ట్ అయ్యాను. ఫోన్ లో కాంటాక్ట్ అయిన తర్వాత సరే అమ్మా మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయో చెప్పండి అన్నారు. ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పాను. దానికి బయోడేటా, మీ బాబు బయోడేటా, మీ బయోడేటాలు ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ మేడం చెప్పినట్టు, మేడం ఏమేమి రెమెడీ చెప్పారో అవన్నీ మేడంతో చేయించాను. నేను మేడం చెప్పినట్టుగా నేను చేసుకున్నాను. లైఫ్ సెటిల్ అయింది. లైఫ్ సెటిల్ అయింది. చాలా చాలా సంతోషం అమ్మా, ఆనందంగా ఉన్నారు, ఇలాగే ఆనందంగా సంతోషం, హ్యాపీ. బాబు వాళ్ళు మంచి సెటిల్ అయ్యారు. మా 3 పిల్లలు సెటిల్. చిన్న బాబు కెనడాలో చదువుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి గల కారణము, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళలేము అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు చెప్పేటటువంటి మాటలు ఇవి జెన్యూన్ మాటలు. డెఫినెట్ గా ఇంకొక అట్లీస్ట్ ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన, వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు బయటపడితే మేము హ్యాపీ. అందుకే నేను మిమ్మల్ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎప్పుడు ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం ఆశీర్వాదం ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటాం సంతోషంగా. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే అండి. నమస్తే. అద్భుతం మేడం, ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళ ఆనందాన్ని. అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో. వీళ్ళు 2021 లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఉండేది. ఆ ప్రాపర్టీ వీళ్ళకి అసలు అనుకోనే లేదు అంత వస్తుంది అనేసి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పలేదు కదా వాళ్ళ లైవ్ లో, అంత వాళ్ళకి ప్రాపర్టీ విషయంలో సాల్వ్ అయిన తర్వాత అది ఎన్నో క్రోర్స్ ఉన్న ప్రాపర్టీ వీళ్ళకి వచ్చింది. సో అదొక విషయం. రెండోది వాళ్ళకి ఏంటంటే బిజినెస్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్, అంటే అసలు అక్కడ ఏదో ఒక నెగిటివ్ జరుగుతూనే ఉండేది. వాళ్ళకి అర్థమే కాదు అక్కడ ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి. కొంచెం వాళ్ళకి వేరే నెగిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నది, అది సాల్వ్ చేసినాము.
అవి కాకుండా వాళ్ళ బాబు విషయంది పెళ్లిది ఇప్పుడు రీసెంట్ గా అయింది పెళ్లి. నాకు అది ఇన్విటేషన్ కూడా పెట్టారు, మీకు కూడా వాట్సాప్ చేశాను నేను. మొన్న చేశాను చూడండి అవి. అది అంత ముందుగా ఏంటంటే వాళ్ళకు హౌస్ గురించి వాళ్ళు చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు, కొనలేకుండా పోయారు. మన పూజ అయిన తర్వాత ఇప్పుడు హౌస్ కూడా కొనుక్కున్నారు. జస్ట్ అది కొన్న 1 year కంతా ఇప్పుడు బాబు పెళ్లి జరిగింది. వాళ్ళ బిజినెస్ డెవలప్ అయింది. అన్ని సుఖాలే, ఇంకా అన్ని అదే చెప్పాను సంతోషాలే. చూడండి, వాళ్ళ చిన్న బాబు కూడా అసలు కెనడా వెళ్ళాడని చెప్పి. అంటే ఇవన్నీ ఏంటమ్మా, ప్రాపర్ వాళ్ళు అసలు అందరు జాతకం చూపించుకున్నారు, అందరికి కూడా రెమెడీ ఫాలో అయినారు, అందరు జాతకం పెట్టి వాళ్ళకి ఏం సమస్యలో అవన్నీ కూడా వాళ్ళకి రెమెడీస్ ఇచ్చి సాల్వ్ చేసినాం మనం. అందుకే ఆమె అంత ఆమె ఎందుకంటే ఆమె కొన్ని విషయాలు మాట్లాడలేకుండా కొంచెం కొత్త కదా, అసలు ఎవరైనా కానీ మాట్లాడాలంటే. బట్ ఆమెకు ఇప్పుడే ఇవాళ చెప్పిండ్రు, వాళ్ళ కోడలతో మాట్లాడిచ్చిండ్రు, ఎందుకంటే మొన్ననే పెళ్ళైంది కదా, అసలు వాళ్ళ మీ బ్లెస్సింగ్స్ కావాలా మేడం అట్లా అని చెప్పి అలానే లైన్ లో వచ్చారు. బ్యూటిఫుల్. అయితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు రెమెడీస్ చెప్పట్లేదు అని అంటే అది నేను అబ్జర్వ్ చేశాను. ఏదో వేగ్ గా చెప్పటం, ఏదో సరే ఇది చేసేసుకోండి అని చెప్పటం మీకు ఇష్టం ఉండదు కదా? అవును. ఎందుకు ఇష్టం లేదంటే ఇప్పుడు ఈ మేడం కూడా చూడండి, ఎంతో తిరిగారు, వాళ్ళు ఎంతో మంది దగ్గర పూజలు చేశారు. ఆ 2021 వరకు వాళ్ళకి ఎన్ని సమస్యలు తెలుసా. బట్ ఏంటంటే జాతకం వాళ్ళ బయోడేటా అందరిది ఇచ్చా అని చెప్పారు చూడండి. అంటే వాళ్ళ జాతక చక్రం ఫుల్ మనం అనలైజ్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏమేమి సమస్యలు అక్కడ అర్థమైపోతుంది కదా. సో అప్పుడే కదా రెమెడీ ఇవ్వడానికి అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏంటంటే కామన్ రెమెడీ వల్ల వాళ్ళకి ఇప్పుడు అందరిగా జనరల్ గా రెమెడీ ఇస్తారు, దాని వల్ల వాళ్ళకి ఏం యూజ్ లేదు కదా. ప్రాసెస్ అదే యూజ్ ఉండదు. తర్వాత దాని మీద నమ్మకమే పోతుంది అన్న ప్రాసెస్ లో ఉన్నారు అందుకని. సో ఇప్పుడు చూడండి వీళ్ళకి ఎంత అంటే మన మీద ఎంత నమ్మకం ఎక్కడ నుంచి వచ్చింది అసలు. వాళ్ళకి వాళ్ళ కోడలు కానీ బ్లెస్ చేయమని ఎందుకు చెప్తున్నారు, అసలు మన దగ్గర తీసుకుని అంత మంచిగా అయ్యారు. సో అది అంటే ఆ నమ్మకం ఈ 2.5 3 years లో వచ్చేస్తుంది చూడండి, అన్ని బాగైంది వాళ్ళకి. అంతే అట్లానే ఉండాలి మన క్లయింట్ అంటే. వాళ్ళు మన దగ్గర చూపించుకున్నారా, అసలు ఏం సమస్యల గురించి వచ్చారో వాళ్ళకి 100% రెమెడీ ఇవ్వాలనే మా ఉద్దేశం. సో ఏ సమస్య అయినా మీరు వాళ్ళని సాల్వ్ చేయొచ్చు. అది భూ సమస్య అవ్వచ్చు, ఇంటి సమస్య అవ్వచ్చు, ఏదైనా. భూత ప్రేతాలని కూడా ట్రీట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అవును, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, అంటే దాన్ని అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది అన్నట్టుగా. సో వాటిని కూడా మీరు సాల్వ్ చేస్తాం, రైట్. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా మనం మాట్లాడి ఉన్నాము. సో బ్యూటిఫుల్ అండి. చాలా వారు కూడా వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకున్నారు. చాలా సంతోషం. మరి మీరు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలియదు అనుకున్నప్పుడు తనిష్క గారు ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో డెఫినెట్ గా ఒకసారి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.